డిమాండ్ ఏంటి? 20,000 పోలీస్ పోస్టులు భర్తీయా లేకపోతే అన్ని శాఖలు భర్తీ చేయాలనుకుంటున్నారా? మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ నిరుద్యోగ అంశంని ప్రభుత్వము హై ప్రయారిటీగా కన్సిడర్ చేసి నిరుద్యోగులకి న్యాయం చేయాలనేది మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిమాండ్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఇప్పుడు మీరేమన్నారు 20,000 పోస్టులు అన్నారు, దానికి పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి ఏం చెప్పాలనుకునేది ఏంటి అని అంటే, ఎస్ ఇప్పుడు మేము 20,000 భర్తీ చేయాలి అని అడగడానికి మా దగ్గర సాలిడ్ రీజన్ ఉంది. కన్సర్న్డ్ అథారిటీసే 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. ఉన్నాయని చెప్పినప్పుడు అవి ఇవ్వమనే కదా మేము అడుగుతున్నాం, లేనివి పుట్టించి మేము ఇవ్వమని అడగట్లేదు. మాకు ఒక క్లారిటీ ఏమొచ్చింది అంటే జాబ్ క్రియేషన్ కాంగ్రెస్ వల్ల కాదు అనేది మాకు క్లియర్ గా అర్థమైంది. మాటికి ముందు మాటికి వెనక్కి ఏమంటారు, మేము అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేము అనేది కూడా మాట్లాడుతున్నారు. మేము అందరికి ఇవ్వమని మేము అడగలేదండి, ఉన్న వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు 7,500 వరకు వేశారు, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇవన్నీ కలిపి ఆల్రెడీ 19,000. అంటే ప్రభుత్వం ఇచ్చిన 7,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు స్వాగతిస్తున్నారా? అంటే అది సరిపోదని భావిస్తున్నారా? 100% సరిపోదు. ఎందుకు సరిపోదు అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ 2023 నాటికే పోలీస్ అభ్యర్థులు దగ్గర 12 లక్షల వరకు అట్లా ఉన్నారు. సో ఇప్పుడు 2022 లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ 2024 ఆ టైంలో ఇచ్చారు. సో అప్పటి నుంచి చూసుకున్నా గానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నా ఆల్మోస్ట్ 2.5 years అయింది. 2.5 years లో ఇంకా ఎన్ని లక్షల మంది అభ్యర్థులు యాడ్ అయ్యి ఉంటారు? సో ఇక్కడ మేము అడిగేది ఇచ్చినప్పుడు అన్ని లక్షల మందికి 7,500 ఎలా సరిపోతాయి? ఎస్ ఐ అగ్రీ, అన్ని లక్షల మందికి మీరు ఇవ్వలేరు, కానీ ప్రతి ఒక్క అభ్యర్థికి ఎక్కువ 19,000 వేకెన్సీస్ భర్తీ చేస్తే ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక ఆపర్చునిటీ, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆపర్చునిటీ పెరుగుతుంది. అదే మేము అడుగుతున్నాం. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే జోనల్ వైజ్, జోన్ 7 లో ఫర్ ఎగ్జాంపుల్ 5 డిస్ట్రిక్ట్స్ ఉంటే అందులో 4 సివిల్ ఎస్ఐలు ఉన్నాయి. సో ఆ ఎస్ఐలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఆ జోన్ లో ఎన్ని వేల మంది ఉంటారు? పోనీ అంటే మేము అడిగేది, ఇప్పుడు అక్కడ 4 ప్లేస్ లో ఒక 40 ఉండుంటే రాసే ప్రతి అభ్యర్థికి ప్రాబబిలిటీ పెరుగుతుంది కదా, జాబ్ తెచ్చుకునే ప్రాబబిలిటీ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఖమ్మంలో ఒక నిరుద్యోగి లేఖ రాసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఎందుకు నిరుద్యోగులు ఆత్మహత్యానికి పాల్పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వంతో చర్చలు జరిగాయా? మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వచ్చింది అసలు? ఇప్పటి వరకు నిరుద్యోగులకి ఏ హామీ రాలేదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2024 లో మేము డిఎస్సి అభ్యర్థులు ఇంకా గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి మేము కొట్లాడడం జరిగింది. అప్పుడు మాత్రమే పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల్ని పిలుచుకొని మాట్లాడినారు. ఆ రోజు చర్చల్లో నేను కూడా ఉన్నా. ఆ రోజు చర్చల్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటి అని అంటే, గ్రూప్ 2 ఇంకా డిఎస్సికి కాన్ఫ్లిక్ట్ వస్తోంది. మేము అభ్యర్థులందరూ అడగడానికి రీజన్ ఏంటి అంటే, ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోవాలని అనుకోరు. వన్స్ ఇన్ వైల్ వచ్చే అవకాశం కాబట్టి ఎగ్జామ్ రాయడము వదులుకోరు. 2 మేజర్ ఎగ్జామ్సే స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో. ప్రతి గ్రూప్ 2 కి లక్షల మంది ఉంటారు, డిఎస్సికి లక్షల మంది ఉంటారు. సో ఆ ప్రాసెస్ లో మేము అడగడం జరిగింది, ప్రొటెస్ట్లు చేయడం జరిగింది. అదంతా చూసి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారికి మీరు ఈ సమస్య సాల్వ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ లో మమ్మల్ని పిలిచినారు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన మాట ఏంటి, ప్రస్తుతానికి గ్రూప్ 2 ని పోస్ట్ పోన్ చేసి డిఎస్సి వాళ్ళకి మేము మళ్ళీ ఖచ్చితంగా వచ్చే ఏడాది లోపు మేము మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వేస్తాం, 5,000 6,000 నోటిఫికేషన్ వేస్తామని మాట ఇచ్చినారు. ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఆ మాటకే విలువ లేకుండా పోయింది. ఒక మినిస్టర్ హోదాలో ఉండి మమ్మల్ని పిలుచుకొని చర్చలు జరిపి దానికే ఇప్పుడు ఏమంటారు, ఆ మాట కట్టుబడి లేదు ప్రభుత్వం. సో ఇప్పుడు లైవ్ లో జరిగిన చర్చల నుంచి వచ్చిన సమాధానంకే విలువ లేనప్పుడు ఇంకా మేము త్వరలో ఇస్తాము, రేపిస్తాం, మాపిస్తాం అని ట్విట్టర్ లో, పేపర్ లో ఇస్తే ఎట్లా నమ్ముతామండి? రైట్ కృష్ణతేజ గారిని అడుగుదాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కృష్ణతేజ గారు చెప్పండి. ఏంటి అసలు కాంగ్రెస్ నుంచి పిలిచి మాట్లాడినా సరే